ప్రాపర్టీ కొనాలా, ఇన్వెస్ట్ చేయాలా? సరైన లొకేషన్ ఏది? మీ డౌట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. అమెరికాలో పౌరసత్వం పొందగల అసలు అమెరికా వెళ్ళే అవకాశాలే రాక చస్తుంటే ఈ పౌరసత్వం గోలేంటి అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి కార్డ్స్ గురించే ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది. అసలు ఈ కార్డ్స్ ఏంటి? గోల్డ్ కార్డ్ అంటున్నారు, ప్లాటినం కార్డ్ అంటున్నారు. ఫైనల్గా దీని ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు సాయి శ్రీనివాస్ రెడ్డి, భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈ అమెరికా రావాలి అనేటువంటి డ్రీమ్ అందరికీ చల్లా చెదరైపోయింది అనుకుంటున్నారు. కానీ ఈ కార్డు $1 మిలియన్ కార్డు ఏంటి? అసలు ఈ గోల్డ్ కార్డ్ ఏంటి? అమెరికన్ గవర్నమెంట్ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ వలన ఈ కార్డు రిలీజ్ చేయడం వలన ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? ఫస్ట్ జనరల్గా ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ కానీ, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కానీ, లేకపోతే ప్లాటినం కార్డ్ కానీ, ఇదంతా ఎవరెవరు డబ్బులు అనేది ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి చారిటీ రూపంలో లేదా గిఫ్ట్ రూపంలో ఇస్తారు, అంటే యుఎస్ గవర్నమెంట్ ట్రెజరీకి, వాళ్ళందరికీ త్వరగా గ్రీన్ కార్డ్ లేకపోతే త్వరగా ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చే విధంగా ఇవైతే రిలీజ్ చేయడం జరిగింది సార్. అంటే చెల్లా చెదురయ్యాయా అనుకుంటే మాత్రం అంటే ఆ ఇమిగ్రేషన్ అనేది ఎవర్ ఎండింగ్ సార్ నార్మల్గా అమెరికాకి. సో మనం దాని గురించి ఎక్కువ డిబేట్లోకి వెళ్ళకూడదు అని అయితే నా ఒపీనియన్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటే సింపుల్ గా ఏం లేదు సార్. నార్మల్గా ఇనిషియల్ ఫీగా $15,000 మనం కట్టిన తర్వాత మనకు ఇనిషియల్ గా మనకు అప్రూవల్ వస్తుంది సార్. అంటే మనకు వెట్టింగ్ చేస్తారు, అంటే ఇతను కరెక్టా కాదా అనేది వెట్టింగ్ చేసిన తర్వాత ఇతనికి ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. దాని తర్వాత $1 మిలియన్ మనం ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ కి చెక్ రూపంలో మన గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి సార్. ఇది మనకు జీవితాంతం మళ్ళీ రిటర్న్ రాదు. ఇది ఇచ్చిన తర్వాత మనకు కొన్ని రోజులకు అంటే అకార్డింగ్ టు ద ప్యూరిటీ డేట్స్ ప్రకారం మనకు ఇక్కడ ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే గోల్డ్ కార్డ్ తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏమేమి ఉండొచ్చు? గ్రీన్ కార్డ్ ఇస్తారు సార్. మీరు ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. మీరు అంటే ఆ గ్రీన్ కార్డ్ లో కూడా కొన్ని ఏదో ఇప్పుడు కొన్ని డౌట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని అయితే నాకు అర్థమవుతుంది సార్. అంటే ఆ గ్రీన్ కార్డ్ అనేది ఎలా ఇష్యూ చేస్తారు, అంటే దేశం వైజ్ ప్రియారిటీ డేట్ అనేది ఉంటది కదా, దాన్ని బట్టి ఇస్తారా లేకపోతే దీనికి ఏమైనా సపరేట్ గా ఒక చట్టాన్ని చేసి అట్లా ఇస్తారా అనేది ఇంకా అదే దాని గురించి క్లారిటీ రాలేదు. అది క్లారిటీ వచ్చిన తర్వాత మనకు ఇంకా బెటర్ గా అండర్స్టాండింగ్ అయితే సార్. ఆటోమేటిక్ గా అయితే గ్రీన్ కార్డ్ ఇస్తుంది, మీరు ఇక్కడ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, ఇక్కడ బతకచ్చు అనేది అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ $1 మిలియన్ అంటే ఇప్పుడు ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా $1 మిలియన్ పే చేసి కార్డు పొందొచ్చా, లేదా ఆల్రెడీ అమెరికాలో నివసిస్తున్న వాళ్ళే $1 మిలియన్ చెల్లించి తీసుకోవాలా? ఏ దేశంలో ఉండేవాళ్ళు, ఈ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడుండే వాళ్ళైనా కానీ ఈ $1 మిలియన్ పే చేసి ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారని క్లియర్ గా చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, అంటే నేను చాలా షాక్ అయింది సార్. 10,000 మంది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు సార్ ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ కావాలని. అదే అసలు అంత క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి, చాలా మంది అప్లై చేస్తున్నారు, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూస్తే ఆసక్తికరంగా ఉంది. ఓన్లీ అమెరికాలో ఉండే వాళ్ళే తీసుకుంటారా, ఎవరైనా కానీ చెల్లించవచ్చా అని? అంటే ఎవరైనా చెల్లిస్తారు సార్. అంటే ఇది కంప్లీట్ గా ఇండివిజువల్ గా కాబట్టి, ఇండివిజువల్ గా హై వర్తి ఇండివిజువల్స్ అందరూ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటారు. అంటే మిగతా మనం చూసుకుంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది, ఇవన్నీ ఎందుకు, ఇదైతే $1 మిలియన్ గిఫ్ట్ గా ఇచ్చేస్తే మనకు త్వరగా వచ్చేస్తుంది అనే ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నారైతే, ఈ 10,000 మంది రూపంలో అయితే ఉన్నారైతే క్లియర్ గా తెలుస్తుంది సార్ మనకి. కానీ $1 మిలియన్ అంటే ఇప్పుడు మన కరెన్సీతో చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 9 కోట్లు అవుతుంది. 91 రూపాయలు అయింది. 99.1 కోటి రూపాయలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అవునవును సార్. సో అంత ఈజీనా? ఇండియన్స్ ఎవరైనా ఎఫర్ట్ చేయగలుగుతారా? ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా అదే 9 కోట్లు ఉంటే ఇండియా వచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా. సో మీరు అన్నట్టయితే అదైతే వాస్తవమే. నేనైతే కొన్నిసార్లు నా మనసులో అదే అనుకుంటున్నా సార్. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా అనేది కూడా ఒకటి మనం ఎక్కువగా వినింటాం సార్. దానికి కూడా ఇప్పుడు సుమారు 1,700 మంది ప్రాసెస్ లో, ముఖ్యంగా భారతీయులు క్యూ లైన్ లో ఉన్నారు. దానికి కూడా సుమారు అంచుమించి లేకపోయినా కానీ అది $800K సార్. అది అంటే సుమారు 6 కోట్ల నుండి 7 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు గ్రీన్ కార్డ్ వస్తుంది. దానికి కూడా 1,700 మంది భారతీయులు క్యూ లైన్ లో ఉన్నారంటే ఇది తప్పకుండా దే కెన్ ఈజీలీ కాంపిటీట్, దీనికి పే చేస్తారని అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి డిఫరెన్స్ ఏముంది? EB-5 కానీ, గోల్డ్ కార్డ్ కానీ, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కానీ, ప్లాటినం కార్డ్ కానీ, ఈ కేటగిరీస్ వైజ్ గా వచ్చే డిఫరెన్సెస్ ఏంటి? ఎటువంటి ఫెసిలిటీస్ వస్తాయి అవి తీసుకోవడం వల్ల? ద ఫస్ట్ EB-5 కి, ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ కి, ప్లాటినం కార్డ్ కి సింపుల్ గా ఒకటి సార్. EB-5 అనేది ఇన్వెస్ట్మెంట్ వీసా సార్. మీరు ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి
ఒక 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తే మళ్ళీ కొన్ని కండిషన్స్ మీరు సాటిస్ఫై చేస్తే మీకు ఈ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. అంటే ఇది సుమారు ఒక 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు టైం అనేది తీసుకుంటారు. అంటే ఇది మళ్ళీ మీకు రిటర్న్ ఏదో ఒక రోజు డబ్బులు వస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ అట్ రిస్క్ అంటే అంత రాకపోయినా కానీ కొంచెం రిటర్న్ వస్తుంది. కానీ ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్, కార్పొరేట్ కార్డ్, ప్లాటినం కార్డ్ ఇది ఏంటంటే కంప్లీట్ గా మీరు గిఫ్ట్ ఇచ్చేయాల్సింది. ఇది మళ్ళీ రిటర్న్ ఎప్పుడే కానీ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా లేదు. సో దానికి మెయిన్ గా డిఫరెన్స్. ఈ గోల్డ్ కార్డ్ తీసుకుంటే కనుక ఏమన్నా స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుందా లేదా నార్మల్ అమెరికన్ సిటిజన్స్ గానే ట్రీట్ చేస్తారా? పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది సార్ అంతే. సో అంటే ఇంకా సిటిజన్షిప్ ఉంటే మీరు అక్కడ అన్ని రకాల పన్నులు, ట్యాక్స్లు అన్ని పే చేసుకొని నార్మల్ అమెరికన్ లాగా ఉండొచ్చు. అవునవును సార్. ఒకసారి గోల్డ్ కార్డు తీసుకున్న తర్వాత అది రద్దు అవడం కానీ, వెనక్కి తిప్పి పంపడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? అసలు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం చెప్తున్నాయి? సో యూజువల్గా అంటే మీరు ఏదైనా సేమ్ యాజ్ నార్మల్గా గ్రీన్ కార్డ్ రిటర్న్ ఎలా తీసుకుంటారు? సో మీరు ఏదైనా ఇక్కడున్న నేషనల్ సెక్యూరిటీకి కానీ లేకపోతే ఇక్కడున్న వ్యవస్థకు కానీ మీరు అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నా కానీ మీ గ్రీన్ కార్డ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు అనే సేమ్ రూల్ని దీనికి కూడా వర్తించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా సిటిజన్షిప్ రాదు, ఓన్లీ మీకు గ్రీన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అకార్డింగ్ టు ద కండిషన్స్ మళ్ళీ మీకు సిటిజన్షిప్ వస్తారా రాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొక డౌట్ కూడా ఉంది, అసలు ఇది లీగల్గా స్టేబుల్ అవుతుందా? ఒక ప్రెసిడెంట్ పేరు మీద ఆయన ట్రంప్ గోల్డ్ కార్డ్ అని పెట్టుకోవడం ఇవి ఆటోమేటిక్ క్వశ్చన్ చేస్తారు కదా కోర్టులో, వాటిలో లీగల్గా నిలబడుతుందా ఇది? అంటే ప్రస్తుతానికైతే అంటే దెర్ ఆర్ సమ్ డౌట్స్ సార్. ఇప్పుడు సేమ్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నట్టు ఇక్కడ కూడా ఇదేమన్నా కాంగ్రెస్ నుండి అప్రూవల్ రావాలా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్తో అంటే ఆ లీగల్ అనాలిసిస్ అనేది ఇంకా ప్రాపర్గా జరగలేదు సార్. అది మేబీ లైక్ రేపు మన్నాడో ప్రస్తుతం ఫస్ట్ గవర్నమెంట్ సైడ్ నుండి వస్తుంది, ఎందుకంటే అది ఇష్యూ చేసిన తర్వాత నుండి మనకు ఆ లీగల్ క్వశ్చన్ అనేది వస్తుంది సార్. సో ఇంతవరకు మనం ఓన్లీ హైపోథెటికల్ గా అవునా కాదా అనేది ఒక రూపంలో మాత్రం, అంటే ఎందుకంటే క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు ఇంకా మనం రిలీజ్ చేయలేదు కదా, రిలీజ్ కాకముందే మీరు ఎలా కోర్టుకి వెళ్తారు అనేది కూడా ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. సో అందుకే ప్రస్తుతానికైతే మనము ఆ లీగల్ అనాలిసిస్ వరకు అయితే కాంగ్రెస్ అప్రూవల్ కావాలా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. దానికి గవర్నమెంట్ సైడ్ నుండి ఒక రిప్లై వచ్చిన తర్వాత వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ సార్ దాని గురించి ఇది కరెక్టా కాదా అని. ఓకే, ఇంకా అప్లై చేయడానికి అప్లికేషన్ పెట్టేటువంటి విధానం ఏంటి? దానికి పెట్టిన కండిషన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఒక ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత $15,000 మీరు ఫీజు అనేది రూపంలో కట్టాలి సార్. ఇది కంప్లీట్గా నాన్ రిఫండబుల్. అది కట్టిన తర్వాత మనకు ఫాస్టర్గా అంటే మేబీ లైక్ అంటే వాళ్ళు చెప్పే రూపంలో ఏమంటారు 2-3 నెలల లోపలనే మీకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు $1 million కట్టేస్తే మీరు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే సార్, మామూలు జనరల్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ అని అనుకోండి, అంటే మీ గ్రీన్ కార్డ్ వస్తే మీ ఫ్యామిలీకి కూడా ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది US లో. సో కానీ దీనికి అలా కాదు సార్, ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ $1 million డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. సో ఒక ఫ్యామిలీ తీసుకోవాలంటే చాలా కష్టం. ఫ్యామిలీ అంటే సుమారు ఒక $4 million కట్టేస్తే వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ .gov అని ఒకటి వైరల్ అవుతా ఉంది. సో ఇప్పుడు అది అఫీషియల్ సైట్గా దాని నుంచి ఆన్లైన్ పేమెంట్స్ చేయొచ్చా? ఆన్లైన్ ఎంక్వైరీస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు మీరు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ద్వారా అప్లై చేస్తారు, వేరే దేశంలో వేరే ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎలా అప్లై చేయాలి? సేమ్ యాజ్ అంతే సార్. trump.gov సేమ్ అదే ఫామ్ వాడుకొని trump.gov అని చెప్పని పెట్టారు. అవునవును సార్. సో అది అఫీషియల్ వెబ్సైట్ సార్. అంటే దాంట్లో క్లియర్గా అప్డేట్స్ కానీ సో అది ఎలా అప్లై చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది దాంట్లో చెప్పడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ అప్లికేషన్స్ ఇవన్నీ డైరెక్ట్గా USCISకి మనం ఎలా అప్లై చేయాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ సార్. అంటే అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఎవరైనా కానీ దాని నుండి అప్లై చేయాల్సి అనేది క్లియర్గా తెలుస్తుంది. అదైతే క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ సార్. సో అంటే ఇండియన్స్లోనే దీనికి సంబంధించి క్రేజ్ ఉందా లేదా వేరే ఫారిన్ కంట్రీస్ మిగతా దేశాల నుంచి కూడా ఆ స్థాయిలోనే రెస్పాన్స్ వస్తుందా? అంటే దాని గురించి అయితే డేటా అయితే ఇంకా ప్రాపర్గా రిలీజ్ చేయలేదు సార్. జస్ట్ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది 10,000 మంది దీనికి వెయిట్ లిస్ట్లో ఉన్నారని అయితే చెప్పడం జరిగింది తప్ప ఓన్లీ భారతీయుల లేకపోతే మిగతా దేశస్తుల అనేది ఇంకా క్లారిటీ రావడం. రైట్, ఎప్పటి నుంచి అమల్లోకి రావచ్చు ఇది మ్యాక్సిమం? ఏమన్నా అటువంటి న్యూస్ ఏమైనా ఉందా? అది ప్రస్తుతానికి అయితే ఏం న్యూస్ లేదు సార్. అంటే యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఇది లైవ్లోకి వెళ్ళినట్టయితే క్లియర్గా తెలుస్తుంది, కానీ ఇంకా ఎవరైనా అప్లై చేశారా లేదా అనేది ఇంకా మనకు అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసే వరకు మనకి ఇంకా క్లారిటీ రాదు. అవునవును. అంటే ఇప్పటికైతే వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే మీరు అప్లై చేయడం మొదలు పెట్టండి అనేది క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇది ఎంతమంది అప్లై చేయాలి, ఈ ప్రాసెస్ అంటే ఎంతమంది దానికి అప్రూవల్ వచ్చింది అనేది ఇంకా బయటికి రిలీజ్ అయితే కాలేదు.
మనకు మేబీ లైక్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కల్లా మనకు క్లారిటీ వచ్చేసి సో అప్లై చేసినా కూడా ఒక 2-3 మంత్స్ ప్రాసెస్ టైం తీసుకుంటారు ఫైన్ అప్రూవల్ చేయడానికి. అవునవును సార్, మనల్ని వెట్టింగ్ చేస్తారు సార్ కంప్లీట్ అంటే. సో మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ సో దేశం యువర్ అండర్ సర్వైలెన్స్ అనమాట, మొత్తం అంతా స్కాన్ చేసినాకే ఫైనల్ డెసిషన్ చెప్తారు. మనకు అప్రూవల్ ఇచ్చేస్తారు. ఎస్ రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించడం. ఇది గోల్డ్ కార్డ్స్ పేరుతో తీసుకొచ్చినటువంటి పాలసీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అమెరికాలో కూడా దీనిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. అంతా కూడా trumpcard.gov ఈ వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ప్రొసీజర్లో చూస్తే కనుక 10,000 అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడే ఇంకొక నెల రోజులు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ప్రాసెస్ అంతా కూడా క్లారిటీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో $1 million అంటే దాదాపు మన కరెన్సీలో చూస్తే 9 కోట్ల రూపాయలు చెల్లిస్తే అమెరికాలో శాశ్వతంగా పౌరుడు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎంతమంది ఉపయోగించుకుంటారో చూద్దాం.